హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నేను యమ్మీ క్రిస్పీ ఆనియన్ దోశ విత్ కొబ్బరి చట్నీ హోటల్ స్టైల్లో లాగా పెద్ద పెద్ద దోశలు గోల్డెన్ కలర్లో క్రిస్పీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వాటి కోసం ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు, అలాగే 3 కప్పుల వరకు ఇడ్లీ రైస్, మూడో కప్పు కొంచెం వెల్తిగా తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వీటిని శుభ్రంగా కడిగేసి 6-7 గంటలు నానబెట్టేయాలి. నానిన వాటిని నానిన తర్వాత ఇంకొకసారి వాష్ చేసేసి మిక్సీ జార్లో నానిన వాటిని వేసేసి కొద్దిగా నీళ్లు ఎన్ని కావాలో అన్ని నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ గ్రైండ్ అయిన పిండి మళ్ళీ 6-7 గంటల వరకు పులవాలి. పులిసిన తర్వాత పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి చట్నీ కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన వెంటనే ఒక గుప్పెడుకు తక్కువగా పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా పల్లీలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఒక 6-7 పచ్చిమిర్చి తుంచేసి వేసేస్తున్నాను. వేసిన వెంటనే మూత పెట్టాలి, ఎందుకంటే చిటపటమని మీద పడతాయి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఈ 3 వేగిన తర్వాత నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వీటిని తీసేస్తున్నాను. మిక్సీ జార్లోకి తీసిన తర్వాత పూర్తిగా వీటిని చల్లారనివ్వాలి. ఇలా ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత 2 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా చింతపండు రేకు, అరచిప్ప వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంకా గుప్పెడుకు తక్కువగా పుట్నాల పప్పు, రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం గ్రైండ్ చేసి బరకగా అప్పుడు కొద్దిగా నీళ్లు పోసి పూర్తిగా గ్రైండ్ చేసి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చట్నీ తాలింపు కోసం ఏదైతే పల్లీలు పచ్చిమిర్చి వేయించానో అదే ప్యాన్లో అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడెక్కగానే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇవి చిటపటమనగానే ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఇవి మాడకుండా వేగిన వెంటనే గ్రైండ్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ తాలింపు ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి తిప్పేస్తున్నాను. యమ్మీ కొబ్బరి చట్నీ రెడీ అయింది. ఇప్పుడు పులిసిన ఈ దోశ బ్యాటర్ని తీసుకుంటున్నాను. అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడెక్కగానే దోశ పిండి వేసి ఈ పిండి మొత్తం పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేస్తున్నాను. పెద్ద పెద్ద దోశలు వేయచ్చండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వీటిపైన ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, తక్కువ వేస్తే క్రిస్పీగా రావు. ఇప్పుడు గరిటె తీసుకొని ఈ ఆనియన్స్ని ఇలా ప్రెస్ చేస్తున్నాను. దానివల్ల ఆనియన్ ముక్కలు మొత్తం దోశకి బాగా పట్టేస్తాయి. ఇప్పుడు ఈ దోశ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి, వెంటనే తిప్పకూడదు. ఇలా పైకి కలర్ కనిపించినప్పుడు దోశ తిరిగేయాలి. తిరిగేసిన తర్వాత ఇంకొక 1/2 నిమిషం వరకు ఉల్లిపాయలు మగ్గనివ్వాలి సిమ్లో పెట్టి. ఇప్పుడు ఇలా నేను దోశ ఫోల్డ్ చేసి ప్లేట్లో వేసేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా గోల్డెన్ కలర్లో క్రిస్పీ ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.